ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్ల కట్టల సంచులు బయటపడటంతో న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందనే ఆందోళన అంతటా వ్యక్తమైంది. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు నియమించిన 3 హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ పరిణామాన్ని ఆసరా చేసుకుని ఉన్నత న్యాయమూర్తుల నియామకాలపై పార్లమెంటు నెలకొల్పిన ఎన్జేఏసీ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ను 2015లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయకుండా ఉంటే బావుండేదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ వ్యాఖ్యానించారు. ఈయన అప్పటి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కలిసి కొలీజియం పైన న్యాయమూర్తుల నియామకాల్లో సుప్రీంకోర్టు పెత్తనం మీద తరచూ విరుచుకుపడుతూ ఉండేవారు. అందులో గౌరవహీన పదజాలాన్ని కూడా ఉపయోగించేవారు. కొందరు రిటైర్డ్ జడ్జీలు ఇండియా వ్యతిరేక గ్యాంగ్గా కూడి భారత న్యాయ వ్యవస్థ ప్రతిపక్షంగా వ్యవహరించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా రిజిజు అన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఒకరు న్యాయ వ్యవస్థ మీదకు ఇంతటి సూదిమొన్న రాయిని విసరడం ఎప్పుడూ చూడలేదు. న్యాయ వ్యవస్థపై రిజిజు ప్రేలాపనలు జుగుప్సాకరంగా ఉండటంతో ఆయనను ఆ శాఖ నుంచి తప్పించారు. జగదీప్ ధన్కడ్ అయితే వీలైనప్పుడల్లా న్యాయ వ్యవస్థ కంటే పార్లమెంటు ఉన్నతమైనదని అంటూ పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఎన్జేఏసీని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడాన్ని ఇప్పటికీ తప్పుపడుతున్నారు. ఎన్జేఏసీ బిల్లుకు 2014లో ప్రధాని మోదీ ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం పొందింది. రాజ్యాంగంలో 124(a)(3) అనే కొత్త సెక్షన్ చేర్చడం ద్వారా ఈ బిల్లును పార్లమెంటు చట్టంగా చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండే 6 సభ్యుల కమిటీని ఉన్నత న్యాయమూర్తుల నియామకం కోసం ఈ చట్టం అవతరించింది. అయితే 2 బయటి ప్రముఖులను కూడా ఈ కమిటీలో చేర్చడం వివాదాస్పదమైంది. న్యాయమూర్తుల నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్రను నామమాత్రం చేస్తున్నదనే కారణంపై ఎన్జేఏసీ చట్టాన్ని 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 4:1 మెజార్టీ తీర్పుతో 2015 అక్టోబర్ 6న రద్దు చేసింది. రాష్ట్రపతి సీజేఐని సంప్రదించి ఉన్నత న్యాయమూర్తులను నియమించాలని రాజ్యాంగాధికరణ 124(2) స్పష్టం చేస్తుంది. ఎన్జేఏసీలో ఇందుకు బొత్తిగా సందు లేకుండా చేశారు. సీజేఐని సంప్రదించడం అంటే కేవలం వారికి తెలియజేయడం కాదని, వారి సమ్మతిని తీసుకోవడం కిందకే వస్తుందని నిర్వచనం వెల్లడైంది. జస్టిస్ వర్మ ఇంటిలో నోట్ల కట్టల ఉదంతాన్ని సాకుగా చేసుకుని వెనువెంటనే ఉపరాష్ట్రపతి ఎన్జేఏసీ ప్రస్తావన తేవడం సమంజసంగా లేదు. నోట్ల కట్టల ఘటనపై రాజ్యసభలోని వివిధ పార్టీల సభా నేతలతో సమావేశానికి ముందే ధన్కడ్ ఎన్జేఏసీ ప్రస్తావన చేయడం ఆయన బీజేపీ పక్షపాతాన్ని చాటింది. అరుదుగా ఏ స్థాయిలో వ్యక్తి అయినా అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడే అవకాశం లేకపోలేదు. దేశంలో ఇటువంటివి మామూలైపోలేదు. కానీ ప్రముఖులను అప్రతిష్ట పాలు చేసిన ఘటనలు జరగకపోలేదు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1971 మేలో ఆమె సెక్రటరీ పిఎన్ హక్సర్ స్వయంగా ఫోన్లో ఆదేశించారనుకుని ఢిల్లీ పార్లమెంట్ స్టేట్ బ్యాంక్ చీఫ్ క్యాషియర్ విపి మల్హోత్రా బ్యాంకు నగదు నుంచి 60 లక్షల రూపాయల కట్టలు తీసి రుస్తుం సోహ్రాబ్ నగర్వాలా అనే ఆయనకు ఇచ్చాడు. ఆ మొత్తానికి చెక్కు కోసం ప్రధాని ఇంటికి వెళ్లి ఆయన భంగపడటం, పోలీసులు దర్యాప్తు చేసి నగర్వాలా నుంచి 6,000 రూపాయల మినహా మిగతా బ్యాంక్ సొమ్మును వసూలు చేయడం సంచలనం సృష్టించింది. ప్రధాని మోదీ స్వయంగా అదానీ వాణిజ్య ప్రయోజనాలకు తోడ్పడుతూ ఆయనకు ఉక్కు కవచంలా ఉపయోగపడుతున్నారనే విమర్శ తెలిసిందే. దీనిలోని నిజాలను ఆయన పార్లమెంటుకు తెలియచేయాలన్న డిమాండ్ నిష్ఫలమైపోయిన సంగతెరుకే. కింది స్థాయి న్యాయ వ్యవస్థలో 1-6 అప్రతిష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బెయిల్ మంజూరుకు లంచం తీసుకుని నగుబాటై ఆత్మహత్యకు పాల్పడిన మెజిస్ట్రేట్ ఉదంతం జ్ఞాపకాల తెర మీద నుంచి ఇంకా తొలగిపోలేదు. అతి జుగుప్సాకరమైన గుజరాత్ మారణహోమ దోషులను ఆ రాష్ట్ర ప్రభుత్వమే ముందస్తుగా విడుదల చేయటం, వారికి బయట బ్రహ్మాండమైన స్వాగతం లభించడం తెలిసిందే. వ్యక్తులు సమిష్టి మేలు కోసం ఏర్పరచుకున్నవే వ్యవస్థలు. అందులోని మెజార్టీ సభ్యులు కానీ, వాటి నిష్పాక్షికతను కాపాడవలసిన వాటి పాలకులు గాని స్వార్థం కోసం వాటిని బలి తీసుకున్నంతకాలం అవి వాటి విధిని సవ్యంగా నిర్వర్తిస్తూనే ఉంటాయి. ఆందోళన చెందవలసిన పనిలేదు. దేశ రాజ్యాంగం పైన బొత్తిగా గౌరవం లేని కాషాయ పాలకుల హయాంలో ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలైన స్వతంత్ర సంస్థల వెన్నెముకలు విరిగిపోయాయన్న అభిప్రాయం గట్టిపడింది. ముఖ్య నిర్ణయాలు తీసుకుని పదవుల్లో రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నజరానాలకు ఆశపడకుండా ఉండడం ఒకప్పటి నీతిగా ఉండేది. ఇప్పుడు ఆ నీతి ఊరు పేరు లేకుండా కొట్టుకుపోయింది. ఇక్కడ ఒక తాజా వార్తను ప్రస్తావించుకోవాలి. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సహా ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు
ఎంపీలు అనేక మంది మీద మనీ లాండరింగ్ వ్యతిరేక కేసులు బిగించి వేధించిన చరిత్ర కలిగి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన సంజయ్ కుమార్ మిశ్రాను ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ప్రధాని ఆర్థిక సలహా మండలి పూర్తికాల సభ్యునిగా ఇటీవల నియమించారు. ఈడీగా ఆయన పదవీ కాలాన్ని అనేకసార్లు పొడిగించారు. 2018లో పదవీ స్వీకారం చేసిన మిశ్రా పదవీ కాలాన్ని అదే పనిగా పొడిగిస్తూ పోవడాన్ని ప్రతిపక్షాలు సవాలు చేస్తూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో పదవీ కాలాన్ని ఇంకా పొడిగించడానికి సుప్రీంకోర్టు అనుమతించకపోవడంతో 2023 సెప్టెంబర్లో మిశ్రా ఆ పదవి నుంచి తప్పుకోక తప్పలేదు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో సీజేఐని లేకుండా చేసి కేంద్ర ఎన్నికల సంఘం చేత మోదీ ప్రభుత్వం ఊడిగం చేయించుకుంటున్నదనే విమర్శ తెలిసిందే. అత్యంత ముఖ్యమైన అయోధ్య వివాదం విచారణకు రాఫెల్ యుద్ధ విమానాల కేసుకు సారథ్యం వహించి తీర్పులు ప్రకటించిన సీజేఐ రంజన్ గొగోయ్ పదవి విరమణ చేసిన వెంటనే రాజ్యసభ సభ్యులయ్యారు. రంజన్ లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టులో పనిచేసిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన కేసు విచారణను తిన్నగా నడవనీయకుండా చేసి గొగోయ్ అందులో నుంచి బయటపడ్డారని అనుకున్నారు. ఇటువంటి ఉదంతాలను ప్రస్తావించి జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఉదంతాన్నే చిన్నదిగా చేసి చూపడం, అటువంటివి మామూలే అనిపించేలా చేయడం ఈ వ్యాసకర్త ఉద్దేశం ఎంతమాత్రం కాదు. కొలీజియంలో లోపాలున్నమాట వాస్తవం. అందుచేత పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన ఎన్జీఏసీ గొప్పదనడం విఘ్నతాయుతం కానే కాదు. ఎన్జీఏసీ ద్వారా కేంద్రంలోని బీజేపీ పాలకులు తమకు విధేయులైన హిందుత్వ, ఆర్ఎస్ఎస్ అనుకూలురైన వారిని న్యాయమూర్తులుగా నియమింపచేసుకోవాలని సంకల్పించారు. న్యాయ వ్యవస్థ విషయంలో రాజ్యాంగం దాని మౌలిక స్వరూపం మీద కొలీజియం విధానమే ఉత్తమమైందని సుప్రీంకోర్టు భావిస్తుంది. ఎన్జీఏసీ రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని కాలరాస్తుందని భావించింది. ఇండియాలో పౌర సమాజం పరిణితి స్థాయికి చేరుకున్నందున న్యాయమూర్తుల నియామక ప్రక్రియను ఇతర ప్రభుత్వ అంగాల జోక్యానికి అతీతంగా ఉంచడం ద్వారా మాత్రమే దేశ పౌరుల హక్కులను కాపాడగలమని ఎన్జీఏసీపై విచారణ జరిపి రాజ్యాంగం 99వ సవరణను కొట్టివేసిన 5 జడ్జీల ధర్మాసనానికి అధ్యక్షత వహించిన జస్టిస్ కేహార్ అభిప్రాయపడ్డారు. జడ్జీలను నియమించే కొలీజియం విధానం కూడా లోపరహితమైనది కాదని ధర్మాసనం చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనించాలి. అందుచేత న్యాయ నియామకాల విధానాన్ని మెరుగుపరచవలసిన అవసరం ఉందని కూడా ఈ ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం కలిసి కూర్చొని రాజ్యాంగ మౌలికతకు, దాని పరిపూర్ణ స్ఫూర్తికి అనుగుణమైన కొత్త వ్యవస్థను నెలకొల్పుకోవాల్సిన గట్టి అవసరం ఉంది. సంకుచితమైన స్వార్థ దృష్టికి అతీతంగా ఈ పని జరగాలి.